హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. ఈ రోజు నేను ఎంతో టేస్టీగా ఉండే అండ్ హెల్తీగా ఉండే కోకోనట్ జ్యూస్ చూపించబోతున్నాను. ఈ మధ్య ఇది కొంచెం ట్రెండింగ్ గా ఉంది. నేను ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మా హోమ్ టౌన్ వెళ్ళినప్పుడు మచిలీపట్నం, సో అక్కడ చూశాను ఈ కోకోనట్ జ్యూస్ అనేది. చాలా టేస్టీగా ఉంది. అక్కడ 60 రూపీస్ అలా తీసుకున్నారు దీనికి. అండ్ అలాగే హైదరాబాద్ లో వచ్చేసరికి నేను రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ అట్లా ట్రై చేసినప్పుడు ఇది 100 రూపీస్ తీసుకున్నారు. సో కొన్ని చోట్ల 60, 80, 100 అలా ఉంది ఒక గ్లాస్ ఆఫ్ కోకోనట్ జ్యూస్ అనేది. అది డిపెండ్స్ అనమాట అందరూ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి. బట్ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది సమ్మర్ కదా, సో ఇది తప్పకుండా ట్రై చేయాలి అందరూ. అండ్ నాకు తెలిసి ఇది చాలా హెల్దీ కూడా, సో ఇది ట్రై చేయడం చాలా మంచిది. ఈ కోకోనట్ జ్యూస్ ని మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు, అందరం కూడా హ్యాపీగా తాగొచ్చు. చాలా లో బడ్జెట్ లో అయిపోతుంది ఇంట్లో చేసుకుంటే, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఎలాగో సమ్మర్ అండ్ మనం రెగ్యులర్ గా కొబ్బరి నీళ్ళు అనేది తాగుతూనే ఉంటాం కదా, సో కోకోనట్ వాటర్ తెచ్చుకుంటూనే ఉంటాం. ఎలాగో తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి నేను ఒకసారి ఇది ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఈ రోజు వచ్చేసరికి ఒక బాటిల్ ఆఫ్ కొబ్బరి నీళ్ళు ఇంటికి తీసుకొచ్చాము. సో అవి తీసుకొచ్చేటప్పుడే నేను ఆ కొబ్బరి బొండాలు కొట్టే అతనికి చెప్పాను, నాకు కొబ్బరి ఉన్న బొండాలే కొట్టండి, సో అందులో కొబ్బరి కూడా నాకు కావాలి అని చెప్పి అడిగాను. రెగ్యులర్ గా అతని దగ్గర తీసుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా మాకు వెంటనే ఇస్తాం మేడం అని చెప్పి ఇచ్చారు. సో మనకి మ్యాక్స్ అలా తెలుస్తుంటారు కాబట్టి వాళ్ళని అడిగితే ఓన్లీ కొబ్బరి ఉన్న బోండాలు మాత్రమే కొట్టి ఆ కొబ్బరిని కూడా మనకి ఇస్తారు మనం అడిగిన దాన్ని బట్టి. సో ఆ కొబ్బరి బొండాల షాప్ అతను అయితే ఆ కొబ్బరిని ఫాస్ట్ గా తీసి మనకి ఇచ్చేస్తారు కదా, సో ఆయనకు కొంచెం అదంతా ఉంటుంది, అదంతా మనం పొట్టులాగా అదంతా కూడా తీసేసుకోవాలి. ఓన్లీ ఇలా వైట్ గా ఉన్న కొబ్బరి మాత్రమే మనం యూజ్ చేసుకుంటాము. సో నేను ఆ పొట్టంతా చాక్ తో నీట్ గా గీరేసి తీసి కడిగేసి ఇలా పీసెస్ గా కట్ చేసుకున్నాను కొబ్బరిని. సో ఇలా పీసెస్ గా కట్ చేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. సో కోకోనట్ జ్యూస్ చేయడం కోసం నేను ఇప్పుడు ఒక 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను ఈ జ్యూసర్ దానిలోకి. అలాగే కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా నీట్ గా, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇందులో కట్ చేసుకున్నట్లు ఒక 3/4 పార్ట్ వేసేసాను. నెక్స్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న కప్ అంత మిల్క్ ఉన్నాయి నా దగ్గర, సో అందులో కొన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేశాను. తర్వాత మనం కోకోనట్ వాటర్ కూడా యాడ్ చేస్తాము. సో ఫస్ట్ దానిలో నేను ఇలా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను. చూసారా ఇలా వచ్చింది టెక్స్చర్. సో ఇలా గ్రైండ్ అయింది. నేను దీన్ని వేరే బౌల్లోకి సపరేట్ గా తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, సో పీసెస్ కట్ చేసిన పీసెస్ కోకోనట్ పీసెస్, సో అవి కూడా జార్లోకి వేసేసుకుని కొబ్బరి నీళ్ళు తెచ్చుకున్నాం కదా, ఆ కొబ్బరి నీళ్ళు ఇందులో కొన్ని యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేస్తాను. ఇంతకు ముందు కొన్ని మిల్క్ మిగిలినాయి కదా, అది కూడా యాడ్ చేసేసాను. సో ఇప్పుడు ఈ 3 కలిపి నేను మళ్ళీ గ్రైండ్ చేసేసుకున్నాను. సో గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇంతకు ముందు గ్రైండ్ చేసుకున్నది కదా, అది కూడా ఈ జార్లోకి యాడ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా నా దగ్గర జ్యూసర్ది లేదనమాట, సో నార్మల్ గా యూస్ చేసే జారే ఉంటది కదా, అందులోనే చేసుకుంటున్నాను కాబట్టి ఇలా కొంచెం చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను ఒకేసారి. జస్ట్ ఒక 1 మినిట్ అట్లా గ్రైండ్ చేసుకున్నాను. చూసారా అక్కడక్కడ పలుకులు ఉంటే కూడా బాగుంటుంది, సో నేను అవన్నీ అలా ఉంచేసాను. సో ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం. ఇప్పుడు ఇదంతా షిఫ్ట్ చేసుకుని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఆ జార్లో. అందులో కొంచెం లెఫ్ట్ ఓవర్ ఏమైనా ఉన్నా కూడా అంతా వచ్చేస్తుంది కదా, సో అందులో కొంచెం కోకోనట్ వాటర్ యాడ్ చేసి మంచిగా గిలక్ కొట్టేసి ఇందులో యాడ్ చేసేసుకుంటాను ఈ జ్యూస్ దానిలో. సో ఇలా మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన కోకోనట్ వాటర్ కూడా మొత్తం ఇందులో యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి మనం ఏదైనా గరిటెతోనో స్పూన్తోనో మొత్తం కలిపేస్తే చాలా మంచిగా మిక్స్ అయిపోయేలా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్నాక మనం ఇంకా కాసేపు ఫ్రిడ్జ్ లో అలా పెట్టుకుని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. తీసుకొచ్చిన కొబ్బరిలో చాలా లేతగా ఉన్న కొబ్బరిని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ గ్రైండ్ చేసినప్పుడు కొన్ని పలుకులు అలా మిగిలినాయి, కొబ్బరి పలుకులు అండ్ ఈ లేత కొబ్బరి, ఇవన్నీ కూడా పంట కింద తగులుతూ ఉంటే తాగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసేసి మొత్తం కలిపేసి నేను ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. చూసారు కదా టెక్స్చర్ ఎలా వచ్చిందో. నేను జస్ట్ ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. పెట్టిలా బయటకు తీసాను అనమాట. తీసి ఇంకా మా వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 110 రూపీస్ కి నాకు ఇక్కడ చూపిస్తున్న గ్లాసెస్ 4 గ్లాసెస్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ బయట మనం తాగితే 400 రూపీస్ అవుతుంది. బట్ ఇంట్లో జస్ట్ 110 రూపీస్ తో 4 మెంబర్స్ కి ఇలా ఫుల్ గా వచ్చింది అనమాట జ్యూస్. అండ్ మనం ఇంట్లో చేసుకుంటున్నామంటే చాలా ఫ్రెష్ కొబ్బరితోనే చేసుకుంటాము. అప్పటికప్పుడు మనం తెచ్చుకుంటాం కాబట్టి ఫ్రెష్ కొబ్బరి ఇంట్లో ఉన్న మిల్క్ తో అండ్ తెచ్చుకున్న కొబ్బరి నీళ్ళతో హ్యాపీగా చేసుకుంటాం. సో ఇంట్లో చేసుకోవడమే వర్త్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.